థ్యాంక్ యూ ప్రభు. యుధిష్ఠిర మహారాజు వచ్చి వెతుకుతూ ఉన్నాడు. ధృతరాష్ట్ర తర్వాత వాళ్ళ ఆంటీ గాంధారి. సో వాళ్ళ గురించి వచ్చి ప్యాలెస్లో చూశారు. ప్యాలెస్లో చూస్తే వారికి కనిపించట్లేదు. సో యుధిష్ఠిర మహారాజు చాలా అప్సెట్ అయిపోయినాడు అనమాట. యుధిష్ఠిర మహారాజు అప్సెట్ అయిపోయి యుధిష్ఠిర మహారాజు చాలా కంపాషనేట్, చాలా దయా జాలి గుణము అనేది కలిగిన వాడనమాట. సో వీళ్ళు ధృతరాష్ట్ర తర్వాత కౌరవులు, దుర్యోధన, వాళ్ళందరూ కలిసి వీళ్ళకి ఎన్నో కష్టాలు పెట్టారు. యుధిష్ఠిర మహారాజుకు, పాండవులకు తర్వాత ద్రౌపది దేవికి చాలా చాలా అవమానం అనేది జరిగిందనమాట. సో అన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు వాళ్ళను చేరదీశాడు. మన కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్ర వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా 100 మంది పిల్లల్ని, కౌరవులను అందరినీ పోగొట్టుకున్నాడు. రాజ్యం పోయింది. అయినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు వాళ్ళ చేత ఇన్ని అవమానాలు పడ్డప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రను చేరదీశాడు. ఆయన ధృతరాష్ట్ర హ్యాపీగా ఉన్నాడు. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కూడా యుధిష్ఠిర మహారాజు పంచన పడినట్టు ఉన్నాడనమాట. అది చూసి విదురుడు వచ్చి ఉపదేశించిన తర్వాత యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్ర తర్వాత భార్యతో కలిసి అడవులకు వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత జరిగిన సందర్భం ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాము. సో ಇಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಕೌರವರಿಗೆ ಕುರುಕ್ಷೇತ್ರ ಆದ್ಮೇಲೆ ಕೌರವ, ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜ, ಧೃತರಾಷ್ಟ್ರ, ದುರ್ಯೋಧನ ಇವರು ಎಷ್ಟು ಕಷ್ಟ ಕೊಟ್ಟಿದ್ರು ಇವರಿಗೆ ಕೌರವಾಸ್ಗೆ, ಕುರುಕ್ಷೇತ್ರ ಆದ್ಮೇಲೆ ಕೌರವಾಸ್ ಎಲ್ಲರೂ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧದಲ್ಲಿ. ಇವರು ಮಿಕ್ಕಿದ್ದಾರೆ, ಧೃತರಾಷ್ಟ್ರ ಮಿಕ್ಕಿದ್ದಾರೆ. ಆದರೂ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಧೃತರಾಷ್ಟ್ರ ದೊಡ್ಡವರು, ನಮ್ಮ ಪೇರೆಂಟ್ಸ್ ಅದೇ ಪಾಂಡು ಮಹಾರಾಜು ತೀರೋದ್ಮೇಲೆ ನಾವು ಚಿಕ್ಕವರಿರೋವಾಗ ನಮ್ಮನ್ನು ಸಾಕಿದ್ದಾರೆ, ಕೇರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ ಧೃತರಾಷ್ಟ್ರ, ಆಮೇಲೆ ವಿದುರ, ಗಾಂಧಾರಿ ಇವರು ನಮ್ಮನ್ನು ಕೇರ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಯಾವಾಗೋ ಮಾಡಿರೋ ಹೆಲ್ಪ್ನ ಧೃತರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಜು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇವ್ರನ್ನ ಮನೆಯಲ್ಲೇ ಪ್ಯಾಲೇಸ್ನಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಕೇರ್ಫುಲ್ ಆಗಿ ನೋಡ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಹೆಂಗೆ ಅಂದರೆ ಧೃತರಾಷ್ಟ್ರನಿಂದ, ಕೌರವಾಸ್ನಿಂದ ಈ ಪಾಂಡವರಿಗೆ ಏನೂ ಆಗಿಲ್ಲ. ವೆರಿ ವೆರಿ ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ಸ್, ವೆರಿ ಆತ್ಮ ಬಂಧು ಅನ್ನೋ ಥರ ನೋಡ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಧೃತರಾಷ್ಟ್ರ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ನೋಡಿದರೆ, ಕೌರವಾಸ್ ಕಡೆಯಿಂದ ನೋಡಿದರೆ ಪಾಂಡವರಿಗೆ ಎಷ್ಟೋ ನಷ್ಟ ಅನ್ನೋದು ಆಗಿದೆ. ಅವರು ದ್ರೋಹ ಮಾಡಿದ್ದಾರೆ. సో వీళ్ళకు చాలా చాలా ద్రోహం అనేది జరిగిందనమాట, ఎవరికి, పాండవులకు. అయినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు ఏమాత్రము ఆ ద్రోహాన్ని మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే ఎప్పుడో చేసిన సాయము ఏంటి, పాండవ మహారాజు చనిపోయిన తర్వాత వీళ్ళు పాండవులందరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు హెల్ప్ చేసినారు. యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్ర వాళ్ళు హెల్ప్ చేశారు మాకు అనేసి ఆ హెల్ప్ చేసిన దాన్ని మనసులో పెట్టుకొనేసి యుధిష్ఠిర మహారాజు వీళ్లకు చేరదీశాడనమాట. ధృతరాష్ట్రాన్ని, గాంధారిని చేరదీశాడు. సో అంటే ఈ ధృతరాష్ట్ర ఎలాంటి ద్రోహం చేశాడు అనేది మనం చెప్పుకుంటే, కురుక్షేత్రం అయిన తర్వాత పాండవులందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్ర చాలా చాలా కోపంతో ఉన్నాడు, వీళ్ళ మీద రగిలిపోతూ ఉన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దుర్యోధనుని యొక్క చావు భీముని చేతిలోనే ఉన్నదని ధృతరాష్ట్రునికి తెలుసు అనమాట. సో దుర్యోధన అంటే చాలా చాలా ప్రీతి ధృతరాష్ట్రునికి. సో పాండవులు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికని ప్యాలెస్కి వచ్చినప్పుడు ఈయన పన్నాగం పడతాడు. ఏంటి, ధృతరాష్ట్రుని వాళ్ళ ప్యాలెస్లో ఒక
విగ్రహం ఉంటుంది, ఐరన్ విగ్రహం, ఇనుమ విగ్రహం. ఆ విగ్రహం ఏంటి అంటే భీముని యొక్క షేప్లో, భీముని యొక్క ఆకారంలో ఉంటుందన్నమాట, అంతే సైజులో. సో ఆ విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు అక్కడ ప్యాలెస్లో అంటే, దుర్యోధనునికి భీముని పైన ఎప్పుడు కోపం వచ్చినా కూడా ఆ, అంటే భీముని డైరెక్ట్ ఏమీ చేయలేక ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహంను గదతో బాగా కొట్టేస్తూ ఉంటాడనమాట. కొట్టేసి ఆయన యొక్క కసిని తీర్చుకుంటూ ఉంటాడు. దానికోసం ఆ ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఉంటారు అంతఃపురంలో. సో ఎప్పుడైతే వీళ్ళు పాండవులు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ కోసము, ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు ఆ, ఆ, మ, యుధిష్ఠిర ధృతరాష్ట్ర భీముణ్ణి పిలుస్తాడు. భీమా, కొంచెం దగ్గరకు వస్తావా, నువ్వు నిన్ను కౌగలించుకొని నిన్ను ఆశీర్వాదం, నిన్ను కౌగలించుకోవాలనుకుంటున్నాను, వస్తావా అని చెప్తాడనమాట, అడుగుతాడు. అడిగితే అప్పుడు వెంటనే మన కృష్ణ, ఆయన పరమాత్మ పసిగట్టేస్తాడనమాట. ధృతరాష్ట్రుని యొక్క కుటినాటి బుద్ధి పసిగట్టేస్తాడు. పసిగట్టేసి వెంటనే భీమునికి సైగ చేస్తాడు. ಭೀಮನಿಗೆ ಸೈನ್ ಕೊಡ್ತಾನೆ, ಹೋಗ್ಬೇಡ ಹೋಗ್ಬೇಡ ಅಂತ. ಆ ವಿಗ್ರಹ ಯಾವುದಾದ್ರೆ ವಿಗ್ರಹ ಇರುತ್ತೋ, ಐರನ್ ವಿಗ್ರಹ, ಆ ವಿಗ್ರಹನ ತಲ್ತಾನೆ ಧೃತರಾಷ್ಟ್ರ ಮುಂದ್ಗಡೆಗೆ, ಭೀಮಾನೇ ಬಂದಿದ್ದಾನೆ ಅನ್ನೋ ಥರ. ಸೊ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಧೃತರಾಷ್ಟ್ರ ಆ ಭೀಮ ವಿಗ್ರಹನ ಹಗ್ ಮಾಡಿಕೊಂಡು ಗಟ್ಟಿಯಾಗಿ ಪ್ರೆಸ್ ಮಾಡಿಬಿಡ್ತಾನೆ. ಪ್ರೆಸ್ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅದು పీస్ ಆಗಿಬಿಡುತ್ತೆ. ఐరన్ విగ్రహము పీస్ అయిపోతుందన్నమాట. ధృతరాష్ట్రునికి కూడా చాలా శక్తి ఉంటుంది యాక్చువల్గా. కాకపోతే ఆయనకు దృష్టి అనేది లేకపోవడం వల్ల కామ్గా ఉంటాడు. రాజ్యపాలన, యుద్ధము ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా పీస్ అయిపోతుంది అనమాట. అంటే ಅಂಥಟಿ ಕೋಪಮು, ಅಷ್ಟು ಕೋಪ ಇದೆ ಭೀಮಾ ಮೇಲೆ ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ. ಆ ಪೀಸ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಆವಾಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಪಾಂಡವರಿಗೆ కృష్ణ ఎంతటి అపాయం నుంచి రక్షించాడు అనేది అప్పుడు అర్థమైపోతుంది పాండవులకు. సో ఆ రకంగా కృష్ణ అక్కడ పాండవులను సేవ్ చేశాడు. సో ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಧೃತರಾಷ್ಟ್ರನಿ ಧೃತರಾಷ್ಟ್ರನಿ ಈ ಪಾಂಡವ್ರ ಮೇಲೆ ಇರೋ ಕೋಪ, ಆ ಗ್ರಡ್ಜ್ ಅಂತಾರೆಲ್ಲ, ಆ ಕೋಪ ಎಷ್ಟಿದೆ, ಆಗ್ರಹ ಎಷ್ಟಿದೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಕ್ರೂಯಲ್ మెంటాలిటీ ಅನ್ನೋದನ್ನು ಇಲ್ಲಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ ధృతరాష్ట్రంతో. సో ఇంత నడిచినప్పటికీ కూడా, ఇంత జరిగినప్పటికీ కూడా, ఇలాగే కాదు, వాళ్ళు పాండవుల పిల్లల్ని చంపారు, ఆ లక్క ఇంటిని ఫైర్ వేశారు, ఇదంతా జరిగినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు ఎంతో దయామయుడు. ఎందుకు, ಹೆಂಗ್ ಬಂದಿದೆ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜ್ಗೆ ಈ ಗುಣ, ಮೆರ್ಸಿಫುಲ್ ಅನ್ನೋದು, ಫರ್ಗಿವ್ ಅಂಡ್ ಫರ್ಗೆಟ್ ಅನ್ನೋದು, ಕ್ಷಮಿಸ್ಬಿಡೋದು, ಇದೆಲ್ಲ ಯಾಕಂದರೆ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು ಹಿ ಈಸ್ ಎ ಗ್ರೇಟ್ ಡಿವೋಟಿ ಆಫ್ ಕೃಷ್ಣ, ವೈಷ್ಣವ, ಹಿ ಈಸ್ ಎ ಗ್ರೇಟ್ ವೈಷ್ಣವ. ವೈಷ್ಣವ ಅನ್ನೋವರೆಗೂ ಪರ ದುಃಖಿ. ಮಿಕ್ಕಿರೋರು ದುಃಖದಲ್ಲಿ ಇರೋವಾಗ ಇವರು ನೋಡೋಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಅವರು ಶತ್ರು ఆద్రూను శత్రువుడైనప్పటికీ కూడా వాళ్ళు దుఃఖంలో ఉన్నారు అని అంటే అయ్యో పాపం అనుకునే లాంటి మెంటాలిటీ కల వాళ్ళు వైష్ణవులు. ఎందుకంటే కృష్ణ భక్తులు. కృష్ణ అలాంటి అంతటి కోమల హృదయం కలిగిన వాడు. కృష్ణ కూడా జీవులు బాధపడుతూ ఉంటే కృష్ణ చూసి భరించలేడనమాట. సేమ్ గుణము మనకు కూడా, వైష్ణవులకు కూడా కొంచెము అదే, ఆయన పరమాణు అయితే మనము అంతటి ఆ గుణం అనేది మనకు కూడా ఉన్నది. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు యొక్క యుధిష్ఠిర మహారాజు మనం చెప్పుకోవచ్చు పర్సన్ ఆఫ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే రకంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా జరిగినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు వాళ్ళను దగ్గరగా పెట్టుకొని ఉన్నాడు, వాళ్ళను చేరదీస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారో, విదురతో పాటు, విదుర చెప్పిన నీతిని విదుర నీతి అంటారు. ఇప్పుడు మనము చదువుకుంటున్నదంతా విదుర నీతి. సో ఈ విదుర నీతి విన్న తర్వాత యుధిష్ఠిర మహారాజుకు కనువిప్పు కలిగింది. ధృతరాష్ట్రునికి
కనువిప్పు కలిగింది. ధృతరాష్ట్ర ఆ తర్వాత ధృతరాష్ట్రుని గుడ్ వైఫ్ గాంధారి ఇద్దరూ కలిసి అడవులకు వెళ్ళిపోయారు. సో చెప్పకుండా వెళ్ళిపోయారనమాట. యుధిష్ఠిర మహారాజుకు తెలియదు. సో ఉదయమే ఆయన యొక్క కాలకృత్యాలన్నీ ముగించుకొని వచ్చి చూస్తే వీళ్ళు అంతఃపురంలో వీళ్ళిద్దరూ కనిపించట్లేదు. అప్పటికీ కూడా చూడండి, ఇంత జరిగినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు వాళ్ళ మార్నింగ్ ఆయన యొక్క కాలకృత్యాలన్నీ ముగించుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకునే వాళ్ళు. మా పెదనాన్న పెద్దమ్మ, మా ఆంటీ అంకుల్, వీళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు, వీళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మాకు అవసరము అనేసి ప్రతిరోజు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకునే వాళ్ళు అనమాట. అలా వచ్చినప్పుడు ఉదయమే వీళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వచ్చినప్పుడు వీళ్ళు కనిపించలేదు. సో కనిపించకపోయేటప్పటికీ ఆయన చాలా చాలా ఫీల్ అయిపోతాడు. ఏంటి, నా వైపు నుంచి ఏమైనా ತಪ್ಪು ఉందా, ನನ್ನ ಕಡೆಯಿಂದ ಏನಾದರೂ ತಪ್ಪು ಇದಾ, ಯಾಕೆ ಇವರು ಅಂತಃಪುರ ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಧೃತರಾಷ್ಟ್ರ ನಮ್ಮ ಆಂಟಿ ಅಂಕುಲ್ ಯಾಕೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ, ನನ್ನ ಕಡೆಯಿಂದ ಏನೋ ತಪ್ಪು ಮಾಡಿದ್ದೀನಾ, ನನಗೇನಾದರೂ ಅದೇನು ಈಗೋ ಜಾಸ್ತಿ ಹೆಡ್ ವೆಯ್ಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿಬಿಟ್ಟಿದ, ರಾಜ್ಯ ನಾನು ತಗೊಂಡಿದ್ದೀನಿ ಅಂತ ಆ ಥರ ಏನಾದರೂ ಇವರಿಗೆ ಹರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನ, ನಾನೇನಾದರೂ ಮನಸ್ಸು ನೋವು ಪಡಿಸಿದ್ದೀನ, ಇವರಿಗೆ ಯಾಕೆ ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ಆ ತಪ್ಪುನೆಲ್ಲ ಇವ್ರ ಮೇಲೆ ಹಾಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜು. ನಂದೇ ತಪ್ಪು ಇದೇನೋ ಅಂತ ಗಿಲ್ಟಿ ಫೀಲಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಸೊ ದಿಸ್ ಈಸ್ ದ ಕೈಂಡ್ನೆಸ್ ಆಫ್ ಯುಧಿಷ್ಠಿರ ಮಹಾರಾಜ್ ಅಂತ ಹೇಳ್ಕೋಬಹುದು ಈ ಶ್ಲೋಕದಲ್ಲಿ, 34 ಶ್ಲೋಕದಲ್ಲಿ. ನೆಕ್ಸ್ಟ್ 35 ಶ್ಲೋಕಕ್ಕೆ ಹೋದ್ರೆ 35 ಶ್ಲೋಕದಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, सूत उवाच कृपया स्नेहवैक्लव्यात् सूतो विराहकर्षितः आत्मेश्वरम् अचक्षनो न प्रत्याहति पीडितः. Translation: Suta Goswami said, because of compassion and mental agitation, Sanjaya, not having seen his own master, Dhritarashtra, was aggrieved and could not properly reply to Maharaja Yudhishthira. Purport: Sanjaya was the personal assistant of Maharaja Dhritarashtra for a very long time, and thus he had the opportunity to study the life of Dhritarashtra. And when he saw at last that Dhritarashtra had left home without his knowledge, his sorrows had no bound. He was fully compassionate toward Dhritarashtra because in the game of the battle of Kurukshetra, King Dhritarashtra had lost everything, men and money, and at last the king and the queen had to leave home in utter frustration. He studied the situation in his own way because he did not know that the inner vision of Dhritarashtra has been awakened by Vidura, and that therefore he had left home in enthusiastic cheerfulness for a better life after departure from the dark well of home. Unless one is convinced of a better life after renunciation of the present life, one cannot stick to the renounced order of life simply by artificial dress or staying out of the home. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయిందనమాట. అది ఎవరు అంటే సంజయుడు. సో సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు వచ్చి సంజయునికి చెప్తూ ఉన్నాడు. సంజయుని అడిగాడు, ఎక్కడ మా ఆంటీ అంకుల్ ఎక్కడా అని అడిగాడు అనమాట. అప్పుడు వాళ్ళను ఈ సంజయుడు వాళ్ళకు కూడా కనిపించలేదు. సంజయుడు వాళ్ళకు కూడా సంజయునికి కూడా కనిపించకపోయేటప్పటికి సంజయుడు కూడా కొంచెము వర్రీ అయినాడు, ఎక్కడికి వెళ్ళారు అనేసి. సంజయుడు ఎవరు అని అంటే ధృతరాష్ట్రుని యొక్క పర్సనల్ సెక్రటరీ అన్నమాట సంజయుడు. అంతేకాకుండా ధృతరాష్ట్రుని యొక్క రథ సారథిగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుని దగ్గర. సంజయుడు కూడా చెప్తే ఇక్కడ సంజయ గ్రేట్ డివోటీ ఆఫ్ ಕೃಷ್ಣ, ಗ್ರೇಟ್ ಕೃಷ್ಣ ಡಿವೋಟಿ. ನಮಗೆ
ಭಗವದ್ಗೀತನಲ್ಲಿ ಬರುತ್ತೆ ಸಂಜಯನ್ ಬಗ್ಗೆ. ಸೊ 4 ಸ್ಪೀಕರ್ಸ್, ಧೃತರಾಷ್ಟ್ರ ಉವಾಚ ಒಂದು ಶ್ಲೋಕ, ಆಮೇಲೆ ನೋಡಿದ್ರೆ 3 ಜನ, ಯಾರು ಅರ್ಜುನ, ಸಂಜಯ, ಕೃಷ್ಣ, ಭಗವಾನ್ ಉವಾಚ. ಸೊ ಸಂಜಯಂದು ನಮಗೆ ಆ ಸಿಚುಯೇಷನ್ ಭಗವದ್ಗೀತದಲ್ಲಿನೂ ಬರುತ್ತೆ. ಸೊ ಆ್ಯಕ್ಚುಲಿ ಇಲ್ಲಿ ನಾನು ಸಂಜಯನ್ ಬಗ್ಗೆ ಕೇಳಿದರೆ ಭಕ್ತಿ ರಸಾಮೃತ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಏನು ಅಂತ, ನಮಗೆ ಭಗವದ್ಗೀತಾ ಅನ್ನೋದು ಈ ಭೂ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂದರೆ ಗೊತ್ತಾಗಿರೋದು ಥ್ರೂ ಸಂಜಯಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಮಹಾರಾಜ್. ಹೆಂಗೆ ಅಂದರೆ ಭಗವದ್ಗೀತಾನ ಕುರುಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅರ್ಜುನಕ್ಕೆ ಕೃಷ್ಣ ಭಗವಾನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅದು ಆ ಇಬ್ಬರ ಮಧ್ಯಾಹ್ನ ನಡೀತಾ ಇದೆ. ಆದರೆ ಆ ನಡೀತಾ ಇರೋ ಸನ್ನಿವೇಶ ನೋಡಿರೋರು ಯಾರು? ಸಂಜಯ ನೋಡಿಬಿಟ್ಟು ಆ ನೋಡಿರೋದು ಭಗವದ್ಗೀತಾ ಏನಾದರೆ ಹಾಡು ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಕೃಷ್ಣ, ಆ ಹಾಡಿರೋದು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗೋ ಥರ ಮಾಡಿರೋರು సంజయ. సో సంజయుడే మనకు ఈ భగవద్గీత అనేది తెలియజేశాడని చెప్తున్నారు భక్తి రసామృత స్వామి మహారాజ్ లెక్చర్ వింటుంటే. ఎందుకంటే కురుక్షేత్రంలో చూస్తే మనము అర్జునునికి తర్వాత ఈ భగవానికి మధ్య సంవాదం జరుగుతోంది. సో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, అర్జునుడు వింటున్నాడు. అర్జునుడు ఏదో క్వశ్చన్ వేస్తే మరి తిరిగి భగవంతుడు రెస్పాండ్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇదంతా చూసినది ఎవరు? వ్యాస భగవానుని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల సంజయునికి ఆ దివ్య దృష్టి దొరకడం వల్ల సంజయుడు అంతా వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. అది తర్వాత తిరిగి ధృతరాష్ట్రునికి ఏం చూశాను అనేది వివరించి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అంటే ధృతరాష్ట్రునితో పాటు మనకందరికీ కూడా ఎలా వచ్చింది భగవద్గీత అని అంటే త్రూ సంజయ బికమ్ ఇన్స్ట్రుమెంట్ అంత అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ భగవద్గీత 18వ అధ్యాయము 74వ శ్లోకంలో చూస్తే ఏం చెప్తున్నారంటే సంజయుడు చెప్తున్నాడు, 18th చాప్టర్ 74 శ్లోకం భగవద్గీత. సంజయుడు పలికాడు, ఈ విధంగా శ్రీకృష్ణార్జునులనే ఇరువురు మహాత్ముల సంవాదము నేను విన్నాను. ఆ సందేశము ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచకం అవుతోంది. So he says, I heard the conversation of two great souls, Krishna and Arjuna, and so wonderful is that message that my hair is standing on end. సో సంజయుడు గ్రేట్ డివోటీ అని చెప్పడానికి ఇక్కడ మనము ఈ ఈ సెంటెన్స్ను మనం తీసుకోవచ్చు అనమాట. ఎలా అంటే సంజయుడు ఏం చెప్తున్నాడు? కాన్వర్జేషన్ ఆఫ్ 2 గ్రేట్ సోల్స్. ఆ గ్రేట్ సోల్స్ యారు గ్రేట్ సోల్స్ ಅಂದರೆ అర్జున, కృష్ణ. సో అర్జున కృష్ణ మధ్య సంవాదము జరుగుతోంది, కాన్వర్జేషన్ జరుగుతోంది. సో గ్రేట్ సోల్స్ ಅಂದರೆ ಗ್ರೇಟ್, ಕೃಷ್ಣ ಈಸ್ ಗ್ರೇಟ್, ಅರ್ಜುನ ಈಸ್ ಗ್ರೇಟ್ ಅಂತ ಇಲ್ಲಿ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸಂಜಯುಡು. ಅಂದರೆ ಯಾರಾದರೆ ಕೃಷ್ಣನ ಮೇಲೆ ಭಕ್ತಿ, ಪ್ರೇಮ, ಕೃಷ್ಣ ಸುಪ್ರೀಂ ಪರ್ಸನಾಲಿಟಿ ಆಫ್ ಗಾಡ್ ಹೆಡ್ ಒಪ್ಕೊಂಡಿರೋರು ಡಿವೋಟಿ ಅಂತ ನಾವು ಡಿಕ್ಲೇರ್ ಮಾಡಬಹುದು. ಸೊ ಹಿಯರ್ ಸಂಜಯ ಒಪ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರು ಕೃಷ್ಣ ಅರ್ಜುನ. ಆ್ಯಂಡ್ ಸೋ ವಂಡರ್ಫುಲ್ ಈಸ್ ದಟ್ ಮೆಸೇಜ್ మై హెయిర్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఎండ్. ఆ కాన్వర్జేషన్ ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, ఆ దివ్యమైన సంవాదము ఎంత అద్భుతంగా ఉంది అని అంటే నా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి అని అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనము తెలుసుకోవచ్చు సంజయుడు భగవంతుని యొక్క డివోటీ. ఆ దివ్య దృష్టి వ్యాస భగవానుని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, అంటే వ్యాస భగవానుడు నథింగ్ బట్ కృష్ణుని యొక్క లిటరల్ ఇన్కార్నేషన్. ఆయన సంజయుణ్ణి ఒక ఇన్స్ట్రుమెంట్గా, సంజయుణ్ణి ఒక మీడియేటర్గా సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే సంజయుడు రియల్లీ గ్రేట్ పర్సన్ అంతా మనకు ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో అంతేకాకుండా కృష్ణునితో అర్జునునితో పాటు సంజయుడు కూడా విశ్వరూప దర్శనము చూడడానికి ఆయనకు భాగ్యం దొరికింది. సో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సంజయుడు ఎంతటి గ్రేట్ పర్సనాలిటీ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట.
సంజయ వాజ్ ద పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ మహారాజ్ ధృతరాష్ట్ర ఫర్ ఎ లాంగ్ టైం. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు యొక్క కుటినాటి బుద్ధి మనము కంటిన్యూగా వింటూ ఉన్నాము ఈ చాప్టర్లో. సో ఎంతటి ఆయన ఫిజికల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా బ్లైండ్ అని వింటూ ఉన్నాము. అలాంటి ధృతరాష్ట్రునికి సంజయుడు పర్సనల్ అసిస్టెంట్గా ఉండాల్సి వచ్చిందనమాట. అయినప్పటికీ కూడా సంజయుడు భగవంతుని యొక్క గ్రేట్నెస్ని, పాండవుల యొక్క గ్రేట్నెస్ని సంజయుడు అర్థం చేసుకున్నాడు. కానీ ధృతరాష్ట్రుని దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ధృతరాష్ట్రుడే ఈయన యొక్క ఓనర్, ఆయన బాస్ కాబట్టి, సంజయుని యొక్క బాస్ కాబట్టి, ఆయన రథసారథిగా, తర్వాత ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన చాలా విశ్వాస పాత్రుడు అనమాట. ತುಂಬ ವಿಶ್ವಾಸ, ಧೃತರಾಷ್ಟ್ರನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಅನ್ನೋದು ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಸಂಜಯ. ವಿಶ್ವಾಸಂ ಅಂದರೆ ಲಾಯಲ್ ಟು ಹಿಸ್ ಓನರ್. ಸಂಜಯ ಈಸ್ ವೆರಿ ಲಾಯಲ್ ಟುವರ್ಡ್ಸ್ ಹಿಸ್ ಓನರ್ ಧೃತರಾಷ್ಟ್ರ. ಸೊ ಈ ವಿಶ್ವಾಸಂ ಅನ್ನೋದು ಎಂತಹ ಗ್ರೇಟ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಂತ ನಾವು ಈಗ ಹೇಳೋಣ. ಇಲ್ಲಿ ಒಂದು ಸ್ಮಾಲ್ ಸ್ಟೋರಿ ನಾನು ಶೇರ್ ಮಾಡ್ಕೊತೀನಿ. ವಿಶ್ವಾಸ ಅನ್ನೋದು, ವಿಶ್ವಾಸ ಇಲ್ಲ ಅಂದರೆ ಪರ್ಸನ್ಗೆ ಹೀಸ್ ವೇಸ್ಟ್ ಅಂತ, ಹೀಸ್ ಡೆಡ್ ಬಾಡಿ ಆಲ್ಸೋ ವೇಸ್ಟ್ ಅಂತ ಇಲ್ಲಿ ನಮಗೆ, ನಾನು ಒಂದು ಸತಿ ಗೋಪಿನಾಥ್ ಪ್ರಭು ಸ್ಮಾಲ್ ವಿಡಿಯೋ ಕೇಳ್ತಾ ಇದ್ದೆ. ಅದರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಒಂದು ಸ್ಟೋರಿ. ಸೊ ಈ ವಿಶ್ವಾಸ, ನಮ್ಮಕ ದ್ರೋಹಂ ಅನ್ನೋದು ಈಗ ನಾರ್ಮಲ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಸೊ ನಮಗೆ ವೆರಿ ಕ್ಲೋಸ್ ಫ್ರೆಂಡ್ ಥರ ಇರ್ತಾರೆ. ನಾವೇನು ಅನ್ಕೊತೀವಿ, ಇವ್ರು ನನಗೆ ಬಹಳ ಕ್ಲೋಸು, ನಾನು ಏನಾದರೂ ಪರ್ಸ್ನಲ್ ಶೇರ್ ಮಾಡಿಕೊಂಡ್ರು ಇವ್ರ ಕಡೆಯಿಂದ ನನ್ನ ಪರ್ಸ್ನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸು ಲೀಕ್ ಆಗಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಶೇರ್ ಮಾಡ್ಕೊಡೋಕ್ಕೆ ನಾನು ಒಬ್ಬರು ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ಅಂತ ನಾವು ಶೇರ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ಮೇಲೆ ಆ ವ್ಯಕ್ತಿ ಹೋಗಿ ನಮ್ಮ ಪರ್ಸ್ನಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸು ಇಲ್ಲಾಂದರೆ ಪರ್ಸ್ನಲ್ ಏನಾದರೂ ನಾವು ಶೇರ್ ಮಾಡ್ಕೊಂಡಿರೋದು ಅದೆಲ್ಲ ತಿರ್ಗಾ ಬೇರೆ ಅವ್ರಿಗೂ, ಇಲ್ಲಾಂದರೆ ನಮ್ಮ ಅಗೇನೆಸ್ಟ್ ಇರೋವ್ರಿಗೆ ಹೋಗಿ ಶೇರ್ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ನೇಮ್ ಫೇಮ್ ಎಲ್ಲ ಸ್ಪಾಯಿಲ್ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ನಮಗೆ ಈ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಅಂತ ಅವರು ಜಾಸ್ತಿ ಜನನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದರೆ ಆ ಥರ ನಮ್ಮಕ ದ್ರೋಹ ಅನ್ನೋದು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಬಿಗ್ ಸಿನ್ ಅಂತ గణన ಮಾಡ್ತಾರೆ. సో ಇಲ್ಲಿ నమ్మక ద్రోహం అనే దాని గురించి ఒక స్టోరీ షేర్ చేసుకుంటాను. సో ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆయన చాలా కడువు పేద బ్రాహ్మణుడు, బడవ బ్రాహ్మణ. సో ఆ బ్రాహ్మణునికి ఒక ఫ్రెండ్ ఉంటుంది. అది ఏంటంటే క్రేన్, కొంగ ఫ్రెండ్. సో ఈ బ్రాహ్మణుడు ఎప్పుడు ఆ కొంగ దగ్గరికి వెళ్ళి తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు. తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థికంగా చాలా నేను చితికిపోతున్నాను, భార్య బిడ్డలకు కనీసము సరిగ్గా తిండి కూడా పెట్టలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు కొంగ ఆయనకు చెప్తుంది, ఓకే నీ బాధలు చూస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ దిక్కులో ఈ డైరెక్షన్లో వెళ్ళు నువ్వు అడవిలోకి, అక్కడ ఒక కొండ వస్తుంది, కొండ దగ్గర బ్రహ్మరాక్షసులు ఉంటారు, ఆ బ్రహ్మరాక్షసులు నా ఫ్రెండ్స్. సో ఆ బ్రహ్మరాక్షసుల దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకో, వాళ్ళు నీకు ఏదో ఒక దారి చూపిస్తారు అని అంటారనమాట. సో ఆ బ్రహ్మరాక్షసి దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు దారి చూపించడం ఏంటి, వాళ్ళ కడుపు ఆకలి తీర్చుకుంటారు, నన్ను తినేస్తారు అనేసి ఈ బ్రాహ్మణుడు అంటాడనమాట. లేదు నువ్వు చెప్పు, మేము ఇట్లా కొంగ, బక అంటారు సాంస్క్రిట్లో, కొంగ ఫ్రెండ్ని, ఈ క్రేన్ ఫ్రెండ్ నేను ఇలా క్రేన్ చెప్తే వచ్చాను అని నువ్వు చెప్పు అని అంటారనమాట. సో ఈ బ్రాహ్మణ వెళ్తాడు, ఆ డైరెక్షన్లో వెళ్తే బ్రహ్మరాక్షసులు కనిపిస్తారు. ఈ బ్రాహ్మణ అనుకున్న రకంగానే బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణుడిని తినడానికి వస్తారనమాట. అప్పుడు బ్రాహ్మణుడు, లేదు ఇలా మీ ఫ్రెండ్ కొంగ పంపించింది, ఇలా ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చాలా ఆర్థికంగా చితికిపోయినాను, మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని మీ ఫ్రెండ్ పంపించింది అని చెప్తారనమాట. సో అప్పుడు
అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆయనకు కావాల్సినంతటి ధనం ఇచ్చి పంపిస్తారనమాట. సో ఆ ధనము తీసుకొని వచ్చి ఈయన మంచి రిచ్ పర్సన్ అయిపోతాడు ఆ విలేజ్లో. అయిపోయిన తర్వాత ఈయన మెంటాలిటీ ఫుల్గా చేంజ్ అయిపోయింది. సో ఆ కొంగతో మాట్లాడడమే మానేశాడనమాట. ఒకసారి కొంగే వస్తుంది దగ్గరికి, బ్రాహ్మణుని దగ్గరికి. ఇప్పుడు ఎలా ఉన్నావు, బాగున్నావా, నీ స్థితిగతులు అన్నీ కూడా బాగా అయిపోయినాయా, ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయా అనేసి మాట్లాడడానికి వస్తే కొంగను ఇన్సల్ట్ చేసేస్తాడనమాట. చాలా చాలా అవమానపరిచేస్తాడు. నువ్వు కొంగ ఏంటి, నా ప్రాబ్లం సాల్వ్ చేయడం ఏంటి, నాకు జస్ట్ ఏదో అదృష్టం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, జస్ట్ నువ్వు ఒక సలహా ఇచ్చావు అంతే, నా అదృష్టం కొద్దీ నాకు ఈ ధనం అంతా వచ్చింది అని చెప్తారనమాట. నువ్వు ఇలా ప్రతిసారి నన్ను వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు బతికి ఉంటే నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తుంటావు అనేసి ఆ కొంగను చంపేస్తాడు. ఈ బ్రాహ్మణుడు చంపేస్తాడు. ఈ విషయము కొంగ ఫ్రెండ్స్ అయిన ఆ బ్రహ్మరాక్షసులకు తెలిసిపోతుందన్నమాట. సో ఆ బ్రహ్మరాక్షసులు వస్తారు వీరి దగ్గరికి వచ్చి బ్రాహ్మణుని చంపేస్తారనమాట. బ్రాహ్మణుని చంపేసిన తర్వాత బ్రహ్మరాక్షసుల్లో ఒకడు ఆ బ్రాహ్మణుని యొక్క శవాన్ని తినడానికి వెళ్తాడు. సో అప్పుడు ఆ మిగతా బ్రహ్మరాక్షసులు ఏమంటారంటే, వాడు ఒక నమ్మక ద్రోహి, అలాంటి వాని శవాన్ని నువ్వు తింటావా అని అంటే, అప్పుడు ఏదైతే రాక్షసుడు శవాన్ని తినడానికి వెళ్ళాడో వాడు కూడా వదిలేస్తాడనమాట. ఇలాంటి నమ్మక ద్రోహి యొక్క డెడ్ బాడీ బ్రహ్మరాక్షసులు తినడానికి కూడా ఎలిజిబుల్ లేదు, బ్రహ్మరాక్షసు అన్ఫిట్ అని వదిలేస్తారనమాట. తర్వాత నరమాంస భక్షకులు వస్తారు. నరమాంస భక్షకుల్లో ఒకడు ఈ వీడి బ్రాహ్మణ శవాన్ని తినడానికి వెళ్తే మిగతా వాళ్ళు వద్దు తినద్దు, వాడు ఒక నమ్మక ద్రోహి, బ్రహ్మరాక్షసులే వాని డెడ్ బాడీని వదిలేశారు, నువ్వు తినద్దు అని చెప్తారనమాట. సరేని నరమాంస భక్షకులు కూడా ఆ డెడ్ బాడీని వదిలేస్తారు. చిచి ఇది పనికిరాని డెడ్ బాడీ అనేసి. ఆ తర్వాత వూల్ఫ్ వస్తాయన్నమాట. వూల్ఫ్ క్రౌడ్లో నుంచి ఒక వూల్ఫ్ తినడానికి వెళ్తే ఆ వూల్ఫ్స్ కూడా తెలుస్తుంది వీడొక నమ్మక ద్రోహి, బ్రహ్మరాక్షసులు తినలేదు, నరమాంస భక్షకులు కూడా వీని డెడ్ బాడీని తినలేదు, వదిలేసినాయి, మేము నక్కలం కూడా తినము, వీడు ఒక నమ్మక ద్రోహి అనేసి వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నమ్మక ద్రోహం అనేది ఇట్స్ వెరీ 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 ಇಂಪಯಸ್ ಆಕ್ಟಿವಿಟಿ అని శాస్త్రాన్ని ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. సో బ్రహ్మరాక్షసులు, నరమాంస భక్షకులు, నక్కలు కూడా ఆ డెడ్ బాడీని కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలాంటి అంతటి పెద్ద నమ్మక ద్రోహము చేశారు వీళ్ళు, ఈ కౌరవులు అనేవాళ్ళు. సో ఇక్కడ అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి, అయినప్పటికీ ఇక్కడ విదురుని యొక్క టీచింగ్స్ తోటి he studied the situation in his own way because he did not know that సంజయునికి తెలియదు విదురుని యొక్క టీచింగ్స్ వల్ల ఇన్నర్ విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర has been awakened by Vidura, and that therefore he had left home in enthusiastic cheerfulness for a better life after departure from the dark well of home. సో ఈ డార్క్ వెల్ ఆఫ్ హోమ్ ఇలా ఆ ఊబిలో ఉన్నారనమాట ఇన్ని రోజులు. ధృతరాష్ట్ర వాళ్ళ వైఫ్ ఊబిలో ఉన్నారు, డార్క్ వెల్ ఆఫ్ హోమ్ అనే ఊబిలో. ఎప్పుడైతే గ్రేట్ డివోటీ అయిన విదుర నీతి విన్న తర్వాత ధృతరాష్ట్రునికి కనువిప్పు అనేది కలిగింది. సో అంతటి నమ్మక ద్రోహి కూడా ఒక గ్రేట్ డివోటీ వల్ల అదేంటి ఆ చర్మచక్షులతో ఇన్ని సంవత్సరాలు ఆ జ్ఞాన దృష్టి అనేది లేదు ఆయనకు. ఫిజికల్గా బ్లైండ్, స్పిరిచువల్గా కూడా బ్లైండ్ అనుకున్నాం కదా, కొంచెం స్పిరిచువల్గా ఇప్పుడు అవేకన్ అయినాడనమాట ధృతరాష్ట్ర. సో అంటే ఇక్కడ విదుర యొక్క గ్రేట్నెస్, మనము ఒక ప్యూర్ డివోటీ యొక్క అసోసియేషను, ప్యూర్ డివోటీ చెప్పిన నీతులు, ప్యూర్ డివోటీ చెప్పిన
ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇక్కడ తీసుకోవచ్చు. ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే మనము ఇప్పుడు దీపావళి పండగ టైంలో మనము పటాకులు కాలుస్తాము, చిచ్చుబుడ్డి ఇవన్నీ కాలుస్తాము. సో అవి ఏంటి, అవి కాల్చినప్పుడు అవి రాకెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశంలోకి వెళ్ళినప్పుడు అది స్పార్కిల్స్ వచ్చినప్పుడు మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కానీ అది అంతా అయిపోయిన తర్వాత, కాలిపోయిన తర్వాత తిరిగి అది కిందికే పడిపోవాలి, బూడిదైపోవాలి. సో అలాగే ఈ లైఫ్ అనేది కూడా అలాగే. కానీ మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మనము ఎలా జీవించాలి అని కృష్ణుడు చెప్పిన భగవద్గీత, భాగవతంలో చెప్పిన గ్రేట్ డివోటీస్ యొక్క లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటామో, అప్పుడు మన లైఫ్ను కూడా, మన జీవితంను కూడా మనము ఎంతో బ్యూటిఫుల్గా చేయొచ్చు, బ్యూటిఫుల్గా సరిదిద్దుకోవచ్చు అని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ నితాయ్ సేవని మాతాజీది ఒక్క కోట్ చెప్తాను అంతే. నితాయ్ సేవని మాతాజీ చిన్న క్లిప్ ఆడియోలో విన్నాను. వెన్ ద లార్డ్ ఈజ్ ఇన్ అవర్ రిమెంబరెన్స్ వైల్ లీవింగ్ దిస్ బాడీ వీ డోంట్ రీమెంబర్ ఇన్ దిస్ వరల్డ్. సో ఎప్పుడు మనము మన దేహాన్ని వదిలేటప్పుడు మనము భగవంతుణ్ణి రిమెంబర్ చేసుకుంటే మనము తిరిగి ఈ లోకంలో రీమెంబర్గా పుట్టము, అంటే తిరిగి ఈ లోకంలో మనం పుట్టము అని చెప్తున్నారనమాట. ఇఫ్ వీ రిమూవ్ ద లార్డ్ ఫ్రమ్ అవర్ రిమెంబరెన్స్, దెన్ వీ కీప్ ఆన్ హ్యావింగ్ రీమెంబర్షిప్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్. సో మనం ఎప్పుడైతే దేహాన్ని వదిలేటప్పుడు రిమూవ్ ద లార్డ్, భగవంతుని యొక్క రిమెంబరెన్స్ నుంచి భగవంతుని రిమెంబర్ చేసుకోకుండా వదిలేసామో, వెన్ వీ రిమూవ్ ద లార్డ్ ఫ్రమ్ అవర్ రిమెంబరెన్స్, దెన్ వీ కీప్ ఆన్ హ్యావింగ్ రీమెంబర్షిప్. మరి ఇక్కడ మనం ఈ లోకంలో, ఈ మెటీరియల్ వెల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది అని. సో ఇది నాకు చాలా నచ్చింది, అందుకే షేర్ చేసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హియర్ ఐ విల్ ఎండ్ ద సెషన్. ఏమైనా నేను తప్పుగా మాట్లాడింటే నా అజ్ఞానం ద్వారా నన్ను క్షమించమని, ఫర్గివ్ చేయమని కోరుతున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. Recording stop.